ఇందాక మన ఆ చెప్పినట్టు నేను ఈ మన వైసీపీ ప్రతినిధిగా వచ్చిన లక్ష్మణ్ కావచ్చు, లేకపోతే ఈయన అనలిస్ట్ గా వచ్చిన పెద్ద ఆయన గురించి కావచ్చు, నేనేం మాట్లాడను. బికాజ్ వాళ్ళ వాళ్ళ మాటలు స్పందించాల్సినంత విషయాలు ఏమీ లేవు. బికాజ్ వాళ్ళకు అంత సబ్జెక్ట్ మీద కూడా వాళ్ళకి అవగాహన లేదు. ఎంతసేపు ఉన్నా వ్యక్తిగతంగా మాట్లాడడానికి మాత్రమే వస్తూ ఉంటారు. కాబట్టి నేను వాటి మీద నేనేమి స్పందించను. మేం చెప్పాలనుకున్నది ఒకటే. సో ప్రజలు ఇచ్చిన అధికారాన్ని గత 5 ఏళ్ల పాటు ఉపయోగించుకోలేదు. కక్ష సాధింపుకు. అయ్యా అయ్యా నీ మేధావితనం చూసినాం కానీ కొంచెంసేపు చేతులు ఊపి ఆపడం మార్చారు. నువ్వు కొంచెంసేపు ఆపు. కొంచెంసేపు ఆపు. చెవుల్లో చెట్లు మనిపించుకున్నావు కదా, నువ్వు ఆ చెవుల్లో వినపడదు నీకు. నువ్వు మూసుకొని కొంచెంసేపు ఉండవు. ఓ చెవుల్లో చెట్లు చెవుల్లో చెట్లు మలిసినాయన, కొంచెంసేపు ఆపు. చెవుల్లో చెట్లు మలిసినాయి నీకు. చెవుల్లో చెట్లు మలిసినాయి కదా నీకు. ఓ చెవుల్లో చెట్లు మలిసినాయి కదా నీకు చెవుల్లో చెట్లు మలిసినాయి కదా, వినపడదు. కొంచెంసేపు ఆపు. నీకు చెవుల్లో చెట్లు మలిసినాయి, నీకు వినపడదు. కొంచెంసేపు ఆపు మేధావి. నీకు ఎంత చెప్పినా వినపడదు కదా, వయసు వచ్చేసింది. కొంచెంసేపు ఆపు. చెప్తే అర్థం కాదు నీకు. కొంచెంసేపు ఆపు. అందుకే వివేక్ బాబు గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి. వివేక్ బాబు గారు సమయం తక్కువ ఉంది. నీకు ఆ గౌరవం లేదు కాబట్టి మూసుకొని ఉన్నాను. నీకు లేదు కాబట్టి మూసుకొని ఉన్నాను. నువ్వు మూసుకొని ఉన్నాను. అందుకే నీకు ఆ వయసుకు గౌరవం లేదు కాబట్టి మూసుకొని ఉన్నాను. చిట్టిబాబు గారు వ్యక్తిగతంగా వద్దు. కంక్లూడ్ చేయండి. వివేక్ బాబు గారు కంక్లూడ్ చేయండి. సమయం తక్కువ. నీకు ఆ గౌరవం లేదు కాబట్టి మూసుకొని అప్పని మ్యూట్ చేయండి. అప్పని మ్యూట్ చేయకపోతే నేను ఎలా మాట్లాడతాను? చిట్టిబాబు గారు కాసేపు మ్యూట్ చేయండి. చిట్టిబాబు గారు కాసేపు మ్యూట్ చేయండి. ఆయన కంక్లూడ్ చేస్తారు ప్లీజ్. వివేక్ బాబు గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఇలాంటి థర్డ్ గ్రేడ్ లో గ్రేడ్ మాట్లాడి వయసు వచ్చింది కానీ బుద్ధి రాని ఇలాంటి వ్యక్తుల గురించి ఏం మాట్లాడతాము? అడ్డదిడ్డంగా మాట్లాడతాడు. వ్యక్తిగత విమర్శలు చేసుకుంటా వచ్చి మూతి ముద్దలు తీసుకొచ్చి అరిసి పెడతాంటాడు అతనితో ఏం మాట్లాడతాము? సో నేనేం చెప్తున్నానంటే, ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాల్సింది. అతను గత 5 ఏళ్ల పాటు ఏం మాట్లాడినాడో మనం చూసాము ఆ శాసనసభ వేదికగా. నీ దగ్గర ఉన్న మిగతా 2-3 ఎమ్మెల్యేలు పీకేసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని సాక్షాత్తు మాట్లాడిన మాటలు అతను. సో ఆయన మాటలు ఈ రోజు అతనికి నీతులుగా వర్తించట్లేదు. అతనికి అది అప్లికబుల్ కావట్లేదు. కాబట్టి ప్రజలు ఇవ్వాల్సిన హోదా గురించి మేం మాట్లాడేది కాదు. అది ప్రజలు ఇవ్వాల్సిన హోదా ఇవ్వలేదు. ప్రతిపక్ష హోదా అయినప్పటికీ అతన్ని మ్యూట్ చేయండి. ఎందుకు అతన్ని అలో చేస్తున్నారు? ఇప్పుడు అతను వచ్చినప్పుడు మేము కామ్గా ఉన్నాం కదా. చెప్పండి. ఇప్పుడు అసెంబ్లీకి రావడం అనేది ఒక గౌరవం. ప్రతి సభ్యులకు కూడా ఒక సమయం ఇస్తారు. నాట్ ఓన్లీ అపోజిషన్ లీడర్, ప్రతి సభ్యుడికి ముందు నోట్ చేసుకొని మాకు ఈ సమయం కావాలి, పలానా అంశం మీద మాట్లాడాలి, మా యొక్క స్థానిక సంస్థలు, స్థానికంగా ఉన్న మా నియోజకవర్గానికి సంబంధించిన అంశాలు కావచ్చు, రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఒక మాజీ ముఖ్యమంత్రిగా తనకంటూ ఒక సమయం ఇస్తారు అడిగితే. అంతేకాని వాంటెడ్ గా నా బిల్డప్ కోసమో నా యొక్క గొప్పతనం చూపించడానికో నాకు ప్రతిపక్ష హోదా కావాలని అరిస్తే ఎవరు ఇవ్వరు. అది చెప్పాలనుకుంటున్నాను. రైట్ లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి సార్. చిట్టిబాబు గారు ఇస్తారు. పెస్తుందా? ఆ పెచ్చ కొంచెం ఆపుకోమని చెప్పండి. ఆ పెచ్చోడిని కొంచెం ఆపమని చెప్పండి. ఆ పెచ్చోడిని కొంచెం ఆపమని చెప్పండి. పోతాడు ఇక్కడే పోతాడు, డిబేట్ లోనే పోతాడు. చిట్టిబాబు గారు ఆగండి. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. అతను ఏమైనా పెచ్చోన్నట్టుంది. చిట్టిబాబు గారు ఆగండి, మీకు ఇస్తాను. చిట్టిబాబు గారు ఆగండి, దయచేసి ఆగండి, మీకు ఇస్తాను. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మణరావు గారు పాయింట్ మీద కంక్లూడ్ చేయండి. ఈయన 1/3 అంటున్నాడు. ఆయనకు పాపం టీడీపీ వాళ్ళు స్క్రిప్ట్ ఇవ్వలేదేమో. 1/3 అనేది అది రూల్ కాదండి. ఏంటంటే గతంలో ఒక్కొక్క రాష్ట్రంలో 4-5 పార్టీలు అంటే, ఇప్పుడు కూటమిలో ఏ పార్టీ ఉందండి? జనసేన పార్టీ కూటమిలో ఉంది, బీజేపీ కూటమిలోనే ఉంది, టీడీపీ 3 పార్టీలు కూడా కూటమిలో అధికార పక్షంలో ఉన్నప్పుడు ఇంకే పార్టీ ఉందండి? ఇక్కడ 11 సీట్లు వస్తే ఇక్కడ ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి? 5 సీట్లు వచ్చినటువంటి బీజేపీ పార్టీకి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదా? ఇవ్వకుండానే ప్రతిపక్షం ఆ పక్కన వాళ్ళ అసెంబ్లీలో అడుగుపెట్టారా?
2015లో ఏం జరిగిందండి? 2015లో ఏం జరిగిందండి? గతంలో మీరు చూడండి. చిట్టిబాబు గారు ఇస్తా మీకు. చిట్టిబాబు గారు ఇస్తా ప్లీజ్ మాట్లాడి ఉన్నాయి. ఇప్పుడు తమిళనాడు అండి, తమిళనాడులో కరుణానిధి గారు ఉన్నప్పుడు, ఎంజీఆర్ ఉన్నప్పుడు, ఆ టైంలో ఈ కరుణానిధి గారికి ఎన్ని సీట్లు వచ్చాయండి? 2 సీట్లు వచ్చి. ఎంజీఆర్కి తర్వాత ఎలక్షన్ 3 సీట్లు వచ్చినాయి. అది ప్రతిపక్ష హోదా కాదా? ప్రతిపక్ష హోదాలో అడుగుపెట్టి